మరి ఎలాగునా అని చెప్పి దేవునికి మొరపెడుతున్నాడు మోషే. అప్పుడు మోషేతో దేవుడు అన్నాడు, మోషే భయపడక అని చెప్పిన దేవుడు మోషేతో మాట్లాడిన తర్వాత ఇక్కడొక మాట అంటున్నాడు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయబోతున్నాడు. స్నేహితులారా, అంతటి యెహోవా మోషేతో నీవు ఎలా మొరపెడుతున్నావు, సాగిపో అంటే మోషేతో దేవుడు అన్నాడు, నీ కర్ర చాపి సముద్రాన్ని 2 పాయలుగా చెయ్యి. చూడండి 14వ అధ్యాయములోని 21వ వచనాన్ని చూస్తే మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును 2గా తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడిన తరువాత ఇశ్రాయేలు సముద్ర మధ్యలో ఆరిన నేల మీద నడిచిరి. ఆ నీళ్లు కుడి ఎడమలు కూడా గోడవలే ఉండెను. పిల్లరా, మరి దేవుడు మోషేతో అన్నాడు, మోషే నీ కర్ర సముద్రం వైపు చాపు అన్నాడు. మోషే చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చూడగా సముద్రము వైపు చూపగా అది 2 పాయలుగా చీల్చబడింది. దేవుడు సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆ రోజు తూర్పు గాలి చేత సముద్ర మధ్యలో ఉన్న నేలను ఆరిన నేలగా చేశాడు. మరి సముద్రపు నీరు 2గా విభజింపబడిన తర్వాత మరి యువతలేపు ప్రక్క కుడి ప్రక్క ఒక గోడగాను ఎడమ ప్రక్క ఒక గోడగాను నీళ్లు నిలిచాయి. దేవుని పిల్లలారా, ఇది వినడానికి చాలా ఆశ్చర్యం. సముద్రము 2 పాయలుగా చీల్చబడము, సముద్రము ఆరిన నేలగా చేయబడము, సముద్రము నీరు కుడివైపున ఒక గోడగాను ఎడమ వైపున ఒక గోడగాను నిలచుట ఇదొక గొప్ప కార్యం. అయితే ఇశ్రాయేలులు ఆరిన నేలలో నుండి నడుచుచు ఉన్నారు. దైవజనుడు దేవదాసయ్య గారు ప్రభువుని అన్నారంట, ప్రభువా, నేను ఇశ్రాయేలును నడిచిన ఎర్ర సముద్రపు మార్గములో నేను నడవాలి అని చెప్పి ప్రభువును కోరితే మరి దేవుని సంకల్పాన్ని బట్టి అయ్యగారిని ఆనాటి కాలములో ఎర్ర సముద్రము మధ్య నడుచుచున్న ఇశ్రాయేలు మధ్యకు తీసుకెళ్లారట ప్రభు. అప్పుడు దైవజనుడు నడుచుచు, ఎందుకంటే దేవదాసయ్య గారికి ఆత్మసంచార వరం ఉన్నది. దేవదాసయ్య గారు వారితో నడుస్తూనంట కుడివైపునున్న గోడ నీళ్ల గోడలో ఆయన వేలు ఉంచినప్పుడు ఏలైతే లోనకి వెళ్ళిందట కానీ బయటికి తీస్తే ఏమాత్రము సముద్రపు యొక్క నీళ్ల తడి చేతికి అంటుకోలేదట వేలుకు. అంత గొప్పగా దేవుడు గోడ కట్టాడు.
ఇది చాలా అద్భుతమని మనం చెప్పుకోవచ్చు. సరే, ఈ ఇశ్రాయేలందరూ కూడా ఆ ఆరిన నేలలో నడుస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ లోపల ఫరో యొక్క సైన్యము రథముల మీద గుర్రముల చేత వారుస్తూ ఉన్నారు. 14వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు మనం చూస్తే, ఫరో యొక్క రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి ఆ గుర్రములను తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున యుద్ధము చేయుచున్నాడు. లరా, ఈ సాక్ష్యం ఎవరిచ్చారు అంటే, ఫరో సైన్యము ఎర్ర సముద్రము మధ్యలోకి వచ్చారు గుర్రములతో. ఈ ఎర్ర సముద్రము మధ్యలోకి వచ్చిన తర్వాత అప్పుడు వారు అంటున్నారు, అయ్యో, ఇశ్రాయేల్ దగ్గర నుంచి మనం పారిపోదాం. ఎందుకంటే వారి పక్షాన యుద్ధం చేసేది వారి దేవుడు. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తు వారి మీదకు, రథముల మీదకు, రౌతుల మీదకు నీళ్లు తిరిగి వచ్చెను, సముద్రము మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రము మీద చెయ్యి చాపగా పొద్దు పొడుచున్నప్పుడు సముద్రము మరలా అధిక బలముతో మరలా నీళ్లు కలిసిపోయాను. గనుక అందరూ అది చూచి వెనకకు పారిపోయిరి. యెహోవా సముద్రపు మధ్యను ఐగుప్తులను నాశనము చేసెను. దేవుని పిల్లలారా, మరి ఉపఘాతం అంతా నేను ఎందుకు చెప్పాను అంటే, దేవుడు మన పక్షాన ఉంటే మనకేమవుతుంది, మన వాక్యాంశం అది. మోషే నిర్గమకాండం 14వ అధ్యాయములు అన్నాడు, యెహోవా మన పక్షమున యుద్ధము చేయుచున్నాడు అన్నాడు. ఇశ్రాయేలులతో దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడని మోషే చెప్తే, ఇదే 14వ అధ్యాయము పిల్లరా 25వ వచనములో కూడా ఫరో సైన్యం అంటున్నారు, యెహోవా వారి పక్షమున అంటే ఇశ్రాయేలుల పక్షమున యుద్ధము చేయుచున్నాడు అన్నారు. దేవుడు మన పక్షాన ఉంటే దేవుని కార్యములేంటో మనం చూద్దాం. 118వ దావీదు కీర్తన, 118వ దావీదు కీర్తన 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఎక్కడ దావీదు అంటున్నాడు, దేవుడు నా పక్షమునున్నాడు, నేను భయపడను. దేవుడు మన పక్షాన ఉంటే మనము దేనికి భయపడవలసరత లేదు. కీర్తన 3వ దావీదు కీర్తన 6వ వచనములు అంటున్నాడు, 10,000 మంది మన మీదకు వచ్చినప్పుడు నేను భయపడను. 10,000 మంది మన మీదకు వచ్చినా నువ్వు భయపడక్కర్లేదు, ఎందుకంటే నీ పక్షాన దేవుడు ఉన్నాడు. నీ పక్షాన దేవుడు ఉన్నాడు కనుక 10,000 మంది అయినా
20,000 మంది అయినా నీ మీదకు దండెత్తి నీ మీదకి యుద్ధానికి వచ్చినా దేవుడు నీ పక్షమున ఉన్నాడు కనుక నీ భయపడక్కరలేదు. కీర్తన గ్రంథము 23వ దావీదు కీర్తన 4వ వచనాన్ని మనం చూస్తే దావీదు మరలా అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నేను అపాయమునకు భయపడను అన్నాడు. దేవుడు నీ పక్షమున ఉంటే ఏ అపాయమునకు నువ్వు భయపడ అవసరత లేదు. దేవుడు నీ పక్షాన ఉంటే నీకేదో అపాయము జరుగుతుందేనో, ఏదో ఆపదొస్తుందనో నువ్వు భయపడవలసిన అవసరత లేదు. ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీ మీదకు అపాయము రానీయుడు, నీ బిడ్డల మీదకు అపాయము రానీయుడు, నీ కుటుంబం మీదకు అపాయము రానీయుడు, నీ మార్గములో అపాయమును రానీయుడు. ఎందుకు అపాయము రాదు అంటే దేవుడు మన పక్షమున ఉన్నాడు గనుక మనకు అపాయమేమీ రాదు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. ప్రభు అయిన యెహోవా ఆమోసు 3:8 సింహము గర్జించెను, భయపడని వాడెవడు? గమనించాలి. సింహము అనే సాతాను గర్జించినా నువ్వు భయపడక్కర్లేదు. ఎందుకంటే నీ పక్షమున దేవుడు ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉంటే 10,000 మంది వచ్చినా భయపడక్కర్లేదు. దేవుడు మన పక్షాన ఉంటే ఏ అపాయమైనా వస్తుందేమో అని భయపడ అవసరత లేదు. దేవుడు మన పక్షాన ఉంటే సాతాను సింహమునకు, సాతాను అనే సింహమునకు మనం భయపడ పని లేదు. ఎందుకంటే సాతాను అనే సింహమును ఆయన పారద్రోలు దేవుడై ఉన్నాడు. సాతాను శిరస్సును ఆయన చిదుగు తొక్కువాడై ఉన్నాడు. గనుక వాక్యములో మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. కాబట్టి ప్రభు నాకు సహాయము చేయవాడు, నేను భయపడను. చూడండి, ఇప్పుడు చదివిన ప్రతి వాక్యములో 10,000 మంది వచ్చినా నేను భయపడను. ఎందుకంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు. రెండవదిగా ఏ అపాయము నా మీదకు రాదు. దేవుడు నా పక్షాన ఉన్నాడు, నేను భయపడను. సింహం అనే సాతాను నా మీదకు వచ్చినప్పుడు నేను భయపడను. ఎందుకంటే నా పక్షమున దేవుడు ఉన్నాడు. అలాగే నేను సహాయము కొరకు ఎదురు చూడను. దేవుడు నాకు సహాయము చేయవాడు కనుక నేను భయపడను. ఎందుకంటే నా పక్షమున దేవుడు ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉంటే దేవుడే సహాయము చేయవాడు. దేవుడు మన పక్షమునుంటే మనం భయపడక్కర్లేదు. నీకు ఏ సహాయము కావాలన్నా, ఎటువంటి సహాయము కావాలన్నా చెయ్యు సమర్థుడు మన దేవుడై ఉన్నాడు. మొదటిగా మనం చూస్తే
ఆయన మన పక్షమున ఉంటే మనము భయపడవలసిన పని లేదు. చెప్పండి అందరూ. ఏంటబ్బా, ఆయన మన పక్షాన ఉంటే మనము భయపడవలసిన అవసరత లేదు. ఇక దేవుడు మన పక్షాన యుద్ధము చేయడమే కాదు, ఆయన మన పక్షాన ఉంటే మనం భయపడవలసిన అవసరత లేదు. కీర్తన గ్రంథము 138 దావీదు కీర్తన 8వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెహోవా నా పక్షమున కార్యము చేయువాడు. దేవుడు నీ పక్షాన ఉంటే నీ కార్యము జరుగుతుందంట. దేవుని పిల్లారా, యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే, దేవుడు ఆశ్చర్యముగా మనము గ్రహింపలేని గొప్ప కార్యములు చేయును. మరి నిన్నట 2వ శనివారం ప్రార్థనలో అందరూ గొప్ప గొప్ప ఆ స్థలము ఇవ్వలేదు, స్థలము రిజిస్ట్రేషను చేయలేదు. 2వ శనివారపు ప్రార్థనకు వస్తూ ఉంది. ప్రతి నెల 2వ శనివారం ప్రార్థనకు రాగా మొన్న ఆ స్థలము కొలిసి చేశారు, రిజిస్ట్రేషన్ కూడా చేసేశారు. ఆమె నిన్న దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు, మేమైతే ఆ స్థలానికి ధనం ఇచ్చాం కానీ ఆ స్థలం మాకు వస్తుందో లేదో అని భయపడ్డాము. దేవుడు మా పక్షాన ఉండి మా కార్యము చేశాడు అని ఆమె సాక్ష్యం చెప్తూ. మరి మీరేం చేస్తారు? 2వ శనివారం ఇంటికాడ ఉన్నారా? చూస్తూ ఉంటే ఆయన మన పక్షమున మన కార్యం జరిగించాడు. మనము ఏ కార్యం అనుకున్నా, అది వివాహ కార్యమైనా, ఇల్లు కట్టాలనే కార్యమైనా, అప్పు తీర్చాలనే కార్యమైనా, ఏ కార్యమైనా, దేవదాసయ్య గారు అన్నారు, ఏ కార్యమైనా ఎంచి చేసిన ఎడల ఏకరీతిగా జరుగును తెలుసునా, ఎంతో వింతగా జరుగును తెలుసునా అన్నారు. గనుక దేవుడు మన పక్షాన యుద్ధం చేయగలడు, మన శత్రువులతో ఆయన యుద్ధం చేయగలడు. దేవుడు మన పక్షాన, ఆయన మన పక్షమునుంటే మనం భయపడ అవసరత లేదు. దేవుడు మన పక్షమున ఉంటే మన కార్యములన్నీ జరుగును అని వాక్యము సెలవిస్తోంది. ఇక యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనం. నేను, దేవుడు అంటున్నాడు, నేను మీ పక్షమున ఉన్నాను. చాలు. ఇప్పుడు 36:11 మనుష్యులను పశువులను విస్తరింపచేసేదను, విస్తరించి అభివృద్ధి నందును, మునుపడ కంటే అధికమైన మేలులు చేస్తాను. దేవుని స్తోత్రం. ఎప్పుడు వాక్యాన్ని 9:11 కలిపితే అంటాడు, నేను నీ పక్షమున పోయిన సంవత్సరం చేసిన కార్యాల కంటే అధికమైన మేలులు చేస్తాను అన్నాడు. దేవుడు నీ పక్షాన ఉంటే నీకు మేలు కలుగుతుంది. దేవుని పిల్లారా,
ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆయన మన పక్షమున యుద్ధము చేస్తూ ఉన్నాడు అని ఫరో సైన్యం పలికారు కదా. ఆయన మన పక్షాన యుద్ధం చేయగలడు. ఆయన మన పక్షమునుంటే మనం భయపడే అవసరత లేదు. ఆయన మన పక్షాన ఉంటే మన కార్యము సఫలమగును. ఆయన మన పక్షాన ఉంటేనంట అధికమైన మేలులు చేస్తాడు. ఏమండి దేవుని బిళ్ళారా, వాక్యములు ఆయన అంటున్నాడు, కీర్తన గ్రంథం 34:10లో సింహపు పిల్లలు లేమి గలవై ఉన్నవి కానీ యెహోవాను ఆశ్రయించిన వానికి ఏ మేలు కొదువుండదు. ఆయన నీ పక్షాన ఉండి గత ఏడాది కంటే ఈ ఏడాది నీ జీవితంలో అధికమైన మేలులు చేయబోతున్నాడంట. ఎందుకంటే దేవుడు పక్షాన నీ పక్షమునున్నాడు కనుక నువ్వు దేవుని పక్షాన ఉండాలి. దేవుని మార్గములో నడవాలి, దేవుని భక్తిలోనూ నడవాలి. దేవుని ప్రార్థనా జీవితంలో నడిస్తే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీ పక్షాన ఉన్న దేవుడట నీకు అధికమైన మేలులు చేయబోతున్నాడు. నీకు అధికమైన మేలులు దాచాడు. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలును కొదువుండదు. కొదువలేని మేళ్లతో దేవుడు నింపబోతున్నాడు. కొదువలేని ఆశీర్వాదములతో దేవుడు మనలను నింపబోతున్నాడు. ఎందుకు అంటే ఆయన మన పక్షమున ఉన్నాడు. ఆయన మన పక్షా నుండి చేసే కార్యాలు ఇవి. దేవుని పిల్లలారా, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తే, వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున అంటే మన పక్షమున వ్యాజ్యమాడును. ఇక బాగా అర్థమవ్వాలి అంటే కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనములో దేవుడు దావీదు అంటున్నాడు, దేవా నువ్వు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీరుస్తావు. దేవుడు నీ పక్షాన నీ శత్రువులతో, నీ విరోధులతో, నీ మీదకొచ్చే వారితో వ్యాజ్యమాడతాడంట. నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభా నా పక్షాన అన్నదమ్ములు లేరు, నా పక్షాన నా కుటుంబము లేదు, నా పక్షాన అడిగేవారు ఎవరు లేరు నాయనా, నాకు న్యాయం ఎలా జరుగుతుంది ప్రభా? ఇదిగో వీరు నన్ను నా కుటుంబం ఎడల అన్యాయముగా నా మీదకు వస్తున్నారు ప్రభా. నీవు ప్రార్థన చేసినప్పుడట ప్రభు మీ పక్షమున వ్యాజ్యమాడును. మీ పక్షమున వ్యాజ్యమాడు. ఆయన మీ పక్షమున వ్యాజ్యమాడి మీకు న్యాయము జరుగునట్టుగా చేస్తాడు. వాక్యములో మనం చూస్తే ఆయన మన పక్షాన వ్యాజ్యమాడుతున్నాడు. ఎలాగనంటే ఒక లేనిపోయిన నింద మన మీదకి వచ్చింది, ఆ కోర్టులో కేసు వెళ్ళింది. అవతలేరు వారి పక్షాన ఒక లాయర్ ఉన్నాడు, యువతలే పక్షమున మన పక్షాన ఒక లాయర్ ఉన్నాడు. మనము అన్యాయం చేయలేదని, ఆ తప్పుడు కార్యం చేయలేదని మన పక్షాన మన లాయరు గారు వ్యాజ్యమాడుతాడు వారితో. వ్యాజ్యమాడడం అంటే అది. గనుక దేవుని వాక్యములో ఆయన మన పక్షాన యుద్ధం చేస్తున్నాడు. ఆయన మన పక్షాన ఉంటే మనం భయపడే అవసరత లేదు. ఆయన మన పక్షమున మన కార్యములు సఫలపరుస్తున్నాడు.
ఆయన మన పక్షమున అధికమైన మేలు చేస్తున్నాడు. ఆయన మన పక్షమున వ్యాజ్యమాడి న్యాయము జరిగిస్తున్నాడు. ఏమండి, ఏదో అధికారుల దగ్గరికి వెళ్ళావు, నీ పని అవ్వడం లేదు, నీకు రావలసిన కాయింతా రావడం లేదు, లేదా పింఛన్ రావట్లేదు. నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభువా నా పక్షమున అధికారులతో నీవే వ్యాజ్యమాడి నా కార్యము జరిగించు ప్రభువా అని నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే, దేవుడు నీ పక్షమున వారితో వ్యాజ్యమాడి నీకు న్యాయము చేసేవాడి ఉన్నాడు. ఇక కీర్తన గ్రంథము 68వ దావీదు కీర్తన 20వ వచనాన్ని మనం చూద్దాం. దేవుడు మన పక్షాన ఉంటే పూర్ణ రక్షణ కలుగ చేయు దేవుడై ఉన్నాడు. ఆ మొదటి నుంచి చదవండి ఆ మాటను. ఆ మాటను వదిలేస్తారే వాళ్ళు. మన వాక్య సబ్జెక్ట్ ఏంటి? దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఏమండి, మన పక్షాన ఎవరున్నారమ్మా? దేవుడు ఉన్నాడు. దేవుడు నా పక్షమున ఉన్నాడు కనుక ఆయన పూర్ణ రక్షణ కలుగ చేయును. చెప్పండి, ఆయన మరణములో నుండి మనలను తప్పించుట చాలు. దేవుడు మన పక్షాన ఉండి మనలను ఏం చేస్తున్నాడు అంటే మరణము నుంచి మనలను తప్పిస్తాడు. ఏమండి, వెళుతూ ఉన్నాం, ఏదో ప్రమాదము యాక్సిడెంట్ మన మీదకి రాబోతూ ఉంటే ఆ యాక్సిడెంట్ జరిగితే మనకు మరణం వస్తుంది. దేవుడు నీ పక్షాన ఉండి ఆ ఆపద నీకు రాకుండా, ఆ యాక్సిడెంట్ నీకు కలగకుండా, ఆ మరణము నీకు రాకుండా నిన్ను తప్పించు దేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనములు అన్నాడు, ఆయన మరణములో నుండి మనలను జీవములోనికి దాటిపోచేస్తాడు. ఏమండి, మన పక్షాన దేవుడు ఉన్నాడు గనక మనకి మరణము రానియడట. మనము మరణములో నుంచి జీవములోనికి దాటిపోతామంట. ఎందుకంటే మరణము నీ యొద్దకు రాకుండా, మరణము నీ వాహనము దగ్గరకు రాకుండా, మరణము నీ గృహములోనికి రాకుండా నిన్ను దాటింపచేసి మరణము నుంచి నిన్ను తప్పించి జీవములోనికి దాటింపచేసేవారు ఎవరు అంటే పరలోకపు తండ్రి. ఎందుకు అంటే ఆయన మన పక్షమున ఉన్నాడు. ఆయన మన పక్షాన్ని ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు. ఆయన మన పక్షా నుండి మనల్ని భయపడకుండా చేస్తున్నాడు. ఆయన మన పక్షా నుండి మన కార్యం జరిగిస్తున్నాడు. ఆయన మన పక్షా నుండి మనకు అధికమైన మేలులు చేస్తున్నాడు. ఆయన మన పక్షాన ఉండి మనను వ్యాజ్యమాడుతున్నాడు. ఆయన మన పక్షము నుండి మనను మరణములోంచి తప్పించి జీవములోనికి నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. మరొక మాట ఉంది, ఆ మాట చదువుకొని వాక్యాన్ని ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమునంటే మన పక్షమున దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడట ఆయన. ఏమండి, మన పక్షాన ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి అమ్మా? మన పక్షాన మనమందరం దేవుని దగ్గరికి పరలోకానికి వెళ్ళాలని, పరలోకములో నిత్యరాజ్యములు ఉండాలని, మనం ఈ లోకములో నశించిపోకూడదని, మన జీవితాలు నాశనము కాకూడదని, మనము లోకములో నరకాగ్ని గుండములు వెళ్ళకూడదని
నిరంతరము మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడట. ఎవరి పక్షాన? మన పక్షాన. ఆయన మన పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లారా, ఆయన మన పక్షమున విజ్ఞాపన చేయగా ఆయన యెషయా గ్రంథం 53:12 అంటాడు, పాప భారమును మోయుచున్న వారి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన మీద తిరుగుబాటు చేస్తూ పాప భారాన్ని భరిస్తున్న పాపపు మనుషుల కొరకట ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రియులారా, చూడండి, ఇశ్రాయేలుల కొరకు ఐగుప్తులు సైన్యం అంటున్నారు, ఇదిగో దేవుడు వారి పక్షమున యుద్ధం చేస్తూ ఉన్నాడు. దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు. దేవదాసయ్య గారు అన్నారు, ఒక్కడవని వడలిపోవద్దు సుమా, నీ ప్రక్కన అనేకులు ఉన్నారు నీకు. ఏమండి, మనం ఒక్కరమని ఇప్పుడు కూడా వడలిపోకూడదు. మన పక్షాన అనేకులు ఉన్నారు, పరలోక సైన్యమే ఉన్నారు. మన పక్షాన వారు వ్యాజ్యమాడగలరు, మన పక్షమున వారి కార్యము చేయగలరు, మన పక్షమున వారు మేలుడు కలుగు చేయవారి ఉన్నారు. కనుక దేవుడు మన పక్షాన యుద్ధము చేయడమే కాదు, దేవుడు మన పక్షాన కార్యాన్ని చేస్తున్నాడు. దేవుడు మన పక్షాన మేలు చేస్తున్నాడు. దేవుడు మన పక్షము నుండి మరణము నుంచి తప్పిస్తున్నాడు. దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. దేవుడు మన పక్షమున పరలోకములో తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడని మనము గ్రహించవలసిన వారమే ఉన్నాం. కనుక దేవా, నా పక్షాన ఎవ్వరూ లేరు నాయన, నీవు నా పక్షము నుండి నాకు న్యాయము తీర్చు ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. ఈ మాటలు ప్రభువు దీవించునుగాక.